హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇక్కడ చూసారు కదండి, ఫుల్ క్లైమేట్ అయితే చల్లగా అయిపోయింది. మబ్బులు చూసారా? సో చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. వర్షం అయితే చాలా పెద్దగానే పడుతుంది. సో నిన్నటి నుంచి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. ఇవాళ తీసుకెళ్తానని అయితే చెప్పాను. డ్రైవ్ త్రూకి అయితే వెళ్ళామన్నమాట. అయితే బుడ్డోడికి నగ్గెట్స్ ఆర్డర్ చేశాను. అయితే ఇక్కడ స్ట్రీట్స్ దాంట్లో చికెన్ నగ్గెట్స్ ఉండవని చెప్పారు, వెజ్ నగ్గెట్స్ ఉన్నాయి అని అంటే, సో వాడి కోసం వెజ్ నగ్గెట్స్ ఆర్డర్ చేస్తే అది 5 మినిట్స్ పడుతుంది మేడం, మీరైతే పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేస్తున్నమాట. సో జనరల్గా సినిమాలో అయితేనే మనం చూస్తూ ఉంటాం కదా, వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తినాలి అనే ఆ డైలాగు, అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. సో మా పెద్దమ్మాయికి అయితే ఐస్ క్రీమ్ ఎనీ టైం, వెదర్కి సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ అయితే అడుగుతూ ఉంటుంది. సో బుడ్డోడు చిన్నది అయితే వెనకాల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీము. బుడ్డోడు బయటికి వచ్చామంటే ఇలాగ చిప్స్ కావాలని అడుగుతూనే ఉంటాడు. సో వాడి కోసం పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అవిను, అలాగే వెజ్ నగ్గెట్స్ ఆర్డర్ చేసాము. వెజ్ నగ్గెట్స్కి టైం పట్టిందన్నమాట. సో పార్కింగ్ దగ్గర వెయిటింగ్ అండి. ఈ లోపైతే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ అవ్వకముందే ఇంటికి వెళ్ళిపోదామనేది నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి 10 మినిట్స్ ఇంటికి డ్రైవ్, చాలా దగ్గర అన్నమాట. చూసారు కదా ఎంత కష్టపడతారో. సో ఎండున్నా వానున్నా ఏమైనా సరే ఎప్పుడు నవ్వుతూనే పలకరిస్తూ ఉంటారన్నమాట. పెద్ద అమ్మాయి కొంచెం కడుపులో అన్ఈజీగా ఉంది అని అంటే నేనైతే ఇలాగ జీరా సోంపు వేసి అయితే వాటర్ రెడీ చేశానండి రాగానే, సో తనకిద్దామని. బయలుదేరే ముందే మా ఆయన కోసం మా కోసం డిన్నర్కి నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను. సాటర్డే వెజ్ కాబట్టి. సో ఈలోపు ఆనియన్స్ కావాలని చెప్పి నేనే కట్ చేసుకుంటాను, మా ఆయన అయితే కట్ చేశాడు. కానీ కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలు మాత్రం అక్కడే వదిలేశారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాకు మాత్రం చుట్టుపక్కల నీట్గా ఉండాలి, నేనైతే క్లీన్ చేసుకున్నాను. అసలే డిసెంబర్ టైం కాబట్టి పనమ్మాయి అయితే ఇంట్లో లేదండి. ఇప్పుడైతే నేను ఫుల్ టైం హౌస్ వైఫ్ అన్నమాట. సో ఫైనల్గా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే పీస్ఫుల్గా నా నాన్ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. సో కడాయి పన్నీరు అలాగే బటర్ నాన్స్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ తాజ్మహల్ ఇండియన్ రెస్టారెంట్లో ఆర్డర్ చేశాను. ఆనియన్స్ దాంతో నంచుకొని తింటేనే ఆహా వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది. బుడ్డోడైతే రోజుకు ఒక కొత్త వర్డ్ అయితే మాకు చెప్తున్నాడండి. వాడు పొటాటో చిప్స్ తినేసి అమ్మ టైర్డ్ అని చెప్తున్నాడు. మీకోసం మళ్ళీ క్యాప్చర్ చేశాను, వినండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వాట్ హ్యాపెన్? You got tired. No.